सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba,
Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, Sai Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। श्री साई भक्त अनुभव संहित దాసగణ మహారాజ్ నిన్నటి తరువాయి. ఒక్కొక్కసారి నేను పండరి మొదలైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు బాబా ఏదో ఒకటి చేసి నన్ను యాత్రలకు వెళ్లకుండా చేసేవారు. ప్రతి సంవత్సరం భాద్రపద ఆశ్వీజ మాసాల్లో, ముఖ్యంగా ఆశ్వీజ ఏకాదశి రోజు పండరిలో తప్పక గడిపేవాడిని. 1916లో నానాసాహెబ్ చందోర్కర్ను మన్మాడ్లో కలిశాను. భాద్రపద మాసం మొదలవుతుండడంతో నేను పండరపురం వెళ్తున్నానని చెప్పాను. కానీ నాన్న నన్ను షిరిడీకి తీసుకువెళ్ళాడు. బాబా నన్ను అక్కడ ఒక వారం పాటు సప్తాహం కీర్తన నిర్వహించమని చెప్పారు. నేను మొదటిసారిగా కీర్తనలు చెప్పడం నానాసాహెబ్ ప్రోద్బలంతో షిరిడీలోని బాబా సంస్థానంలో ప్రారంభించాను. మొదట నేను
కీర్తనకారులు మామూలుగా ధరించే పద్ధతిలో ఆడంబరమైన దుస్తులు ధరించి మెరిసిపోతూ హరికథ చెప్పడానికి సిద్ధమయ్యాను. నానాసాహెబ్ దగ్గర మంచి తలపాగా, కుచ్చులు, అరువు తీసుకుని మరీ ధరించాను. బాబా నన్ను చూసిన వెంటనే ఆక్షేపించి ఆ ఆడంబరమైన దుస్తులను తీసిపారేయమన్నారు. అప్పటి నుండి నేను సాంప్రదాయబద్ధంగా ధోవతి మాత్రమే ధరించి కీర్తనలు చేసేవాడిని. ఈ విధంగా నన్ను షిరిడీలో ఒక నెల రోజుల పైనే ఉంచేశారు. భాద్రపదం వెళ్ళి ఆశ్వీజం వచ్చింది. కనీసం ఆశ్వీజంలోనైనా పండ్రి వెళ్లకుండా షిరిడీలోనే గడపవలసి వస్తోందని చిరాకు పడసాగాను. నాన్న నన్ను ఇంకా షిరిడీలో ఉంచుదామని అనుకున్నాడు. దేవుని దగ్గరకు అంటే పండ్రపురం వెళ్లకుండా అడ్డుకునే ఈయన అంటే బాబా గురువెలా అవుతాడు అని మనసులోనే అనుకోసాగాను. బాబా నా మనసును చదివి వెంటనే పండ్రి వెళ్ళిపోమని నన్ను ఆదేశించారు. నానాసాహెబ్ను కూడా అడ్డుపడవద్దని చెప్పారు. నేను సంతోషంగా పండ్రి వెళ్ళి ఆశ్వీజంలో అక్కడ గడిపాను. బాబా కొన్నిసార్లు నా ఆధ్యాత్మిక పరమైన కోరికలను కూడా తీర్చేవారు కారు. నామదేవుడు మొదలైన వారికి లభ్యమైనట్లు నాకు కూడా నేను కొలిచే దైవం యొక్క సాక్షాత్కారం ఇప్పించమని బాబాను ఎన్నోసార్లు ప్రార్థించాను. బాబా ప్రతిసారి ఆగు ఆగు అనేవారు. చివరకు 1916 సంవత్సరంలో అనుకుంటాను, నేను బాబా వద్దకు వెళ్ళి, మీరు చాలా కాలంగా నా కోరికను దాటవేస్తున్నారు, నాకెప్పుడు సాక్షాత్కారం అనుగ్రహిస్తారని అడిగాను. అప్పుడు బాబా, ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా, ఇదే సాక్షాత్కారం, నేనే భగవంతుణ్ణి అన్నారు. ఇలాంటిదేదో చెప్పి నన్ను మభ్యపెడతారని నాకు తెలుసు, మీరిచ్చిన జవాబుతో నేను సంతృప్తి చెందలేను అంటూ నా ప్రారంభంలో సాక్షాత్కారం పొందే భాగ్యం లేదని, సత్పురుషులు కూడా ఈ విధిని మార్చలేరేమో అని సరిపెట్టుకున్నాను. బాబా మహాసమాధి చెందిన తరువాత నేనెందరో సాధు సత్పురుషులను దర్శించాను. ఎవ్వరూ నాకు సంతృప్తినివ్వలేదు. కానీ ఒకరు మాత్రం నన్ను ఎంతో ప్రభావితం చేశారు. 1919లో నాందేడ్కు సమీపంలోని ఒక గుట్టపై విరాగి అయిన ఒక బ్రహ్మచారి ఉండడం గమనించాను. అతను ఏ విషయాలు పట్టించుకునేవాడు కాదు. నేను నా భార్య యొక్క శ్రాద్ధకర్మలు జరిపించేటప్పుడు మొదటిసారిగా అతనిని చూశాను. అతని పట్ల తీవ్రంగా ఆకర్షితుడనై అతని దర్శనం చేసుకుందామని అతని వద్దకు వెళ్ళాను. అతను నాకు దర్శనం ఇవ్వడానికి ఇష్టపడినట్లు మరోవైపుకి తిరిగాడు. ఇలా 3 సార్లు జరిగింది. నేను చాలా నిరాశ చెందాను. నిరాశపడ్డాను అని చెప్పడం కంటే చిన్నబుచ్చుకున్నానని చెప్పాలి. పోనీ అతనికి భిక్ష ఇచ్చి కాస్త పుణ్యమైన దక్కించుకుందామని తలచి ఒక మనిషి చేత భోజనం పంపాను. అతను నేను పంపిన భోజనాన్ని స్వీకరించినట్టు తెలిసి ఆశ్చర్యపోయాను. దాంతో కాస్త ధైర్యం తెచ్చుకుని మరలా అతని ముందుకు వెళ్ళి, తమరు నాకెందుకు దర్శనం నిరాకరిస్తున్నారు అని అడిగాను. అతను, నీవు కీర్తనకారుడనని చెప్పుకుంటున్నావు, మరి నీ అహంకారాన్ని విడిచిపెట్టావా? నేను, లేదు, కానీ ప్రతి ఒక్కరికి అహంకారం ఉండడం సహజమే కదా. అతను, నాకు ఆహారం పంపేటప్పుడు నువ్వు భోజనం పెడుతున్నావనే అహం నీలో లేదా? నేను, అహంకారం అనేది సాత్వికము, రాజసము, తామసము అని 3 రకాలుగా ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒకటి ఇమిడి ఉంటుంది. వాటిలో చెరుపు చేసేది విడిచిపెట్టాలని నా అభిప్రాయం. అతని అభిప్రాయం అందుకు భిన్నంగా ఉంది. నా అహంకారాన్ని సంపూర్ణంగా అణిచివేయాలనుకుంటున్నాడు. అతను నా మనస్సు చదువుతున్నాడు. అతని శక్తికి నిదర్శనంగా కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. అతను, నీవు సాధు సత్పురుషుల జీవిత చరిత్రలను వ్రాస్తున్నావు కదా. నేను, అవును, వ్రాస్తున్నాను. 6 రోజుల క్రితం నేను వ్రాసిన శ్లోకంలోని కొన్ని పంక్తులను అతను అచ్చుగుద్దినట్లు వల్లించాడు. అప్పటికవి ప్రచురింపబడలేదు. అతని అంతర్యామిత్వానికి నేను ముగ్ధుడనయ్యాను. అతను మళ్ళీ ఇలా ప్రశ్నించాడు. అతను, నీకు బాబా పాదాల నుండి గంగనీరు లభించింది కదా. నేను, అవును. అతను, ఆ నీటిని ఏం చేశావు? నేను, నా తలపై చల్లుకున్నాను. అతను, ఆ నీటిని నీవు త్రాగలేదు, ఎందుకంటే నీవు బ్రాహ్మణుడవని ఆ నీరు తాగితే అపవిత్రుడవుతావని తలచావు. నీకు ఎంతటి అహంకారం ఉందో గమనించావా? అతని తత్వము, అతీత శక్తులు చూసి ప్రతిదినం అతనిని దర్శించి రాత్రిళ్ళు 3-4 గంటలు అతని వద్ద గడపసాగాను. నా మీద సదభిప్రాయం ఉండి నా వద్దకు వచ్చే కొందరికి ఆ బ్రహ్మచారిపై మంచి అభిప్రాయం లేదు. వారిలో బీకే, అంటే అసలు పేరు కాదు, బీకే అనే అతను నన్ను ఆ విషయంపై వివిధ రకాలుగా ప్రశ్నించసాగాడు. ఆ బ్రహ్మచారి గొప్ప శక్తులు కలవాడని, అతను ఇతరుల మనసును చదవగలడని అన్నాను. బీకే నా మాటలు విశ్వసించకపోవడంతో నేను అతనిని బ్రహ్మచారి వద్దకు తీసుకెళ్లి అతని అపనమ్మకాన్ని గురించి బ్రహ్మచారితో చెప్పాను. అప్పుడు ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. బ్రహ్మచారి నాతో, ఏంటి, కోతిని ప్రదర్శించినట్లు నన్ను అందరికీ ప్రదర్శించదలిచావా? నేను, నా ఉద్దేశం అది కాదు, ఇతడు మిమ్మల్ని నమ్మడం లేదు. బ్రహ్మచారి బీకేతో, నీకు కొన్ని వాస్తవాలు చెప్పమంటావా? బీకే, చెప్పండి. బ్రహ్మచారి,
నీకు ఒక స్త్రీతో, అంటే ఆమె పేరు కూడా చెప్పారు, అక్రమ సంబంధం ఉంది కదా? బీకే: లేదు. బ్రహ్మచారి: చాలా కాలం నుండి ఆమె నిన్ను పోషిస్తున్నది కదా? బీకే: లేదు. అప్పుడు బ్రహ్మచారి తమ మాటల్లో నిజాన్ని, తమ శక్తులను నిరూపించేందుకు ఈ విధంగా అన్నారు. బ్రహ్మచారి: నీ జేబులో ఏముందో చెప్పమంటావా? బీకే: చెప్పండి. బ్రహ్మచారి: నీవు నడుపుతున్న సత్య సమాజం సంస్థ వ్యవహారాల గురించి కొల్హాపూర్ రాజావారు నీకు వ్రాసిన ఉత్తరం ఉంది. ఆ ఉత్తరాన్ని తీసి మహారాజుకు, అంటే నాకు ఇవ్వు. బీకే ఉత్తరాన్ని తీసి నా చేతిలో పెట్టాడు. బ్రహ్మచారి ఆ ఉత్తరంలోని వాక్యాలన్నీ అక్షరం పొల్లుపోకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. దీనిని బట్టి అంతకుముందు స్త్రీ గురించి చెప్పినది కూడా వాస్తవమని రుజువైంది. దాంతో బీకే కొయ్యబారిపోయాడు. నేను అక్కడ లేకుంటే బీకే బ్రహ్మచారితో మనసు విప్పి మాట్లాడి పరివర్తన చెందేందుకు అవకాశం ఉంటుందని భావించి నేను అక్కడి నుండి తప్పుకున్నాను. బీకేలో మార్పు వచ్చింది. చెడు సహవాసాలు, చెడు పనులు చేయడం మానుకున్నాడు. ఇది జరిగిన తర్వాత ఆ బ్రహ్మచారి కీర్తి అతి త్వరగా అంతటా వ్యాపించింది. ఆ తాలూకా అధికారి అయిన తహసీల్దారు బ్రహ్మచారిచే ప్రవచనం చెప్పించదలిచి ఒక సాయంత్రం నన్ను అతన్ని తీసుకుని రమ్మని ఆదేశించారు. తహసీల్దారు తాను తాలూకా అధికారినని, తన మాట బ్రహ్మచారి కాదనడని, ప్రవచనానికి నిరాకరించడని అనుకున్నాడు. కానీ ఆ కార్యక్రమానికి ముందు రోజు తెలిసిన విషయం ఏమిటంటే ఆ బ్రహ్మచారి ఆ ప్రదేశాన్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయాడని. అతను తిరిగి ఎప్పుడూ కనబడలేదు. ఆ తర్వాత అతని గురించి వినలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయిబాబా గురించి నేను రచించిన గ్రంథాల వివరణ. 1. సంతకథామృతం. ఇది మొదటిది. నేను ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు 1903కి పూర్వం బాబా గురించి, ఇతర సాధువుల గురించి కొంచెం కొంచెం వ్రాయటం జరిగింది. ఇది 1903లో ముద్రితమైంది. నేను చేసిన కృషికి బాబా ఆశీస్సులు ఇచ్చారు. నేను వ్రాసిన పుస్తకాలేవి బాబాకు చదివి వినిపించలేదు. అవి వ్రాసే ముందు వారి నుండి విషయ సేకరణ కూడా చేయలేదు. బాబా తామంతట తాముగా మాట్లాడిన మాటలను ఆధారంగా తీసుకుని నేనే స్వయంగా వ్రాయటం జరిగింది. బాబా సేలు విషయం ప్రస్తావించిన తర్వాత నేను సేలు వెళ్ళి బాబా పూర్వ వృత్తాంతం గురించి విచారించాను. నేను వ్రాసిన పుస్తకాలు బాబా చేతిలో పెట్టినప్పుడు వారు మంచిది అని ఆశీర్వదించేవారు. బాబాకు చదవటం, రాయటం లేదా సంతకం పెట్టడం అన్నా తెలుసో లేదో నాకు తెలియదు. 2. తర్వాత వ్రాసింది భక్త లీలామృతం. 1906లో బాబా సశరీరులుగా ఉన్నప్పుడే ఇది ప్రచురింపబడింది. 3. చివరిది భక్తి సారామృతం. దీనిలోని 52, 53 అధ్యాయాలు బాబాను గురించి వ్రాసినవి. వీటిని బాబా చేతిలో పెడితే మంచిది అని ఆశీర్వదించారు. ఇతర అధ్యాయాలు 1918 అంటే బాబా మహాసమాధి తర్వాత అప్పుడప్పుడు వ్రాయటం జరిగింది. ఇది 1925లో ముద్రితమైంది. ఈ పుస్తకం 26వ అధ్యాయంలో సేలులో బాబా పూర్వ వృత్తాంతం గురించి వివరాలు, కొంత బాబా మాటల ఆధారంగాను, కొంత సేలు గ్రామస్తుల మాటల ఆధారంగాను వ్రాసినవి. సేలు గురించి బాబా చెప్పిన ఏకైక వివరం తాము సేలు నుండి వచ్చామని, దాంతో నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే బాబా పూర్వ వివరాలు సేకరించేందుకు సేలు వెళ్ళాను. ఇది జరిగి దాదాపు 35 సంవత్సరాలైంది. అక్కడ గ్రామస్తులు నాకు చెప్పిందేమిటంటే అక్కడ వృద్ధ సాధువు ఉండేవాడని, అతను ఒక బాలునికి శిక్షణ ఇస్తుండేవాడని, కొందరు ఆ సాధువుపై విసిగిపోయి అతనిని రాళ్లతో కొట్టి చంపినట్లు, బాలుడు తప్పించుకున్నట్లు చెప్పారు. అదంతా అప్పటికి 100 సంవత్సరాల పూర్వం జరిగినట్లు కూడా చెప్పారు. శ్రీ సాయిబాబా దగ్గర ఒక ఇటుకరాయి ఉండేది. వారు దాన్ని రాత్రుళ్ళు తలగడగా ఉపయోగించేవారు. బాబా స్మృతి చిహ్నంగా అది ఇప్పటికీ షిరిడీలో ఉంది. ఆ ఇటుకరాయి తమ గురుదేవులు తమకు ప్రసాదించారని, తమ గురువు పేరు వెంకూస అని బాబా నాకు చెప్పారు. ఈ విషయం చెప్పేటప్పుడు చందోర్కర్ కూడా అక్కడే ఉన్నాడు. ఈ విషయాలు సాయిబాబా చందోర్కర్కు బోధించినట్లు నేను వ్రాసినది కల్పితం. నా గ్రంథంలో నా పేరు ప్రముఖంగా ఉదహరించడం ఇష్టం లేక చందోర్కర్ పేరు వ్రాశాను.
53 అధ్యాయంలో చాందోర్కర్ గురించిన నేను వ్రాసిన వివరాలు చాందోర్కర్ నాకు చెప్పినవి కావు. చాందోర్కర్ తనకు బాబాతో గల అనుభవాలను డైరీలో వ్రాసుకున్నాడా లేదా అన్న విషయం నాకు తెలియదు. రతన్జీ వాడియాకి సంబంధించిన ఒక చిన్న అనుభవాన్ని చెప్తాను. ఒకసారి నన్ను అతను తేనేటి విందుకు ఆహ్వానించాడు. అప్పుడు నాందేడు మౌలి కూడా అక్కడికి వచ్చాడు. బాదం, పిస్తా మొదలగు రుచికరమైన పదార్థాలు ఎన్నో వడ్డించబడ్డాయి. వాటి విలువ 3-4 రూపాయలు ఉంటుంది. తర్వాత రతన్జీ షిరిడీ వెళ్ళాడు. బాబా తమకు అంతకు మునిపే 3 రూపాయల 12 అణాలు అందాయని, మిగిలిన రూపాయలు 4 అణాలు మాత్రం ఇవ్వమని చెప్పారు. అతడు అలాగే ఇచ్చి తిరిగి వచ్చి జరిగిందంతా చెప్పి బాబా అంతకు ముందే డబ్బులు స్వీకరించారని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటని ఆశ్చర్యపోయాడు. అంతకుముందు ఒక సాయంత్రం మౌలికి ఇచ్చిన అల్పాహార విందులో ఖర్చయిన మొత్తం ఎంతో తన జమా ఖర్చు చిట్టాలో చూడమని నేను చెప్పాను. అతని లెక్కలు చూస్తే విందుకు సరిగ్గా బాబా చెప్పిన విధంగా 3 రూపాయల 12 అణాలు ఖర్చయినట్టు వ్రాయబడి ఉంది. ఇది వాస్తవం. ఈ లీల గురించి భక్తి సారామృతంలో ప్రస్తావించిందంతా దీనికి వివరణే. ఈ పుస్తకంలో ఉదాహరించింది బాబా గురువు సమాధి. మేము మొదట చూసినప్పుడు మాకు సమాధి కనపడలేదు. నేల చదునుగా ఉండి దాని అడుగున సమాధి ఉండేది. వేప చెట్టు క్రింద ఉన్న సమాధి చుట్టూ అరుగు, దానికి మెట్లు సాటే సాహెబ్ కట్టించాడు. అక్కడ ఒక గూడు కట్టబడి భక్తులు పూజించుకోవటానికి వీలుగా కల్పించబడింది. నేను మొట్టమొదట సాయిబాబా దగ్గరకు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి వెళ్ళింది కేవలం నానాసాహెబ్ను ప్రసన్నం చేసుకునేందుకు మాత్రమే. అప్పుడు నాకు సాయిబాబాపై భక్తి గౌరవాలు కానీ, ప్రత్యేకంగా వారిని దర్శించాలని కోరిక కానీ లేదు. ఎలాంటి ప్రాపంచిక ఆధ్యాత్మిక కోరికలను ఆశించి కూడా నేను వెళ్ళలేదు. 1 సంవత్సరం తర్వాత ఉస్మానాబాద్ వద్ద ఇస్లాంపూర్కు చెందిన వామన్ సాహి ఇస్లాంపూర్కరను వృద్ధ బ్రాహ్మణుని కలుసుకోవడం తటస్థించింది. అతడు వివాహితుడు, మద్రాస్ యూనివర్సిటీ పట్టభద్రుడు. నా పై అధికారులు సాయిగొండ అన్న ప్రదేశంలో అతని సేవకై నన్ను నియమించారు. అతను గొప్ప భక్తి కలవాడని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రగతిని సాధించాడని నేను తెలుసుకున్నాను. మోక్ష ప్రాప్తి కోసం గురువు యొక్క ఆవశ్యకత ఉందని నమ్మి అతన్ని ఉపదేశం ఇవ్వమని అర్థించాను. ఆయన సమ్మతించాడు. నేను శివభక్తుణ్ణి కాబట్టి నేను కోరుకున్నట్లుగానే శివమంత్రం ఉపదేశించాడు. నన్ను ఆ మంత్రాన్ని నిరంతరము జపిస్తూ ఉండమని ఆదేశించాడు. నేను సాయిబాబాను దర్శిస్తూ ఉన్న విషయం అతనికి చెప్పి అదేమైనా కీడు కలిగిస్తుందా అని అడిగాను. దృఢమైన విశ్వాసం ఉంటే ఎటువంటి మహాత్మును దర్శించినా ఏ హాని జరగదని ఆయన చెప్పాడు. తర్వాత నేను సాయిబాబాను గురించి ఆయన అభిప్రాయం అడిగాను. తాను శ్రీ సాయిబాబాను దర్శించామని, వారి చెంత 3 రోజులు గడిపి వచ్చామని, వారు ఒక గొప్ప సత్పురుషులని, రామభక్తులని చెప్పాడు. వారిని ఇంకా ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారని, త్వరలో ప్రజలు వారి గురించి తెలుసుకొని వారిని కీర్తిస్తారని అన్నాడు. ఈ విషయం విన్న తర్వాత సాయిబాబాపై భక్తి గౌరవాలు పెరిగాయి. వారి పట్ల నమ్మకంతో తరచూ షిరిడీ వెళ్ళి వారిని దర్శించడం మొదలుపెట్టాను. నాకు మంత్రోపదేశం ఇచ్చిన 2 సంవత్సరాలకు నా గురువు నాకు భూసావల్ వద్ద కలుసుకోమని ఉత్తరం ద్వారా తెలిపారు. నేను వెళ్ళి వారిని కలిశాను. తాము కాశీ వెళుతున్నట్లు, 6 నెలల తర్వాత వచ్చే జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు అక్కడే సమాధి చెందుతున్నట్లు చెప్పారు. వారి కర్మకృతులు నన్ను జరిపించమని చెప్పటానికే పిలిపించినట్లు కూడా చెప్పారు. ఈ విషయం చెబుతున్నప్పుడు వారి కంట నీరు కారింది. నేను ఇంటికి తిరిగి వెళ్ళాను. కృతజ్ఞతకు అయ్యే ఖర్చు నిమిత్తము 500 రూపాయలు గురువు గారు పోస్టు ద్వారా ఇంటికి పంపి ఉన్నారు. అందులో వారికి వీలునామాకు సంబంధించిన ఉత్తరం కూడా ఉంది. వారు చెప్పిన ఏకాదశి నాడు వారు సమాధి చెందినట్లు కాశీ నుండి నాకు తంతి ద్వారా వర్తమానం అందింది. ప్రతి సంవత్సరం నేను మా గురువు పుణ్యతిథిని జరిపిస్తున్నాను. ఈ విషయాన్ని సాయిబాబాకు చెప్తే వారు ఆమోదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సాయిబాబా ముస్లిం ఛాందసవాదులు. కొన్ని సమయాలలో బాబా చర్యలు ఇస్లాం సాంప్రదాయానికి విరుద్ధంగా ఉండడం వలన బాబాకు స్థానికులైన ముస్లింలకు మధ్య స్పర్ధలు ఏర్పడేవి. బడే బాబా మరికొంతమంది ముస్లింలు ఒకసారి కుతుబ్బా ప్రార్థనలు చేయడానికి షిరిడీ వెలుపలకు రమ్మని బాబాను ఆహ్వానించారు. బాబా ముందు పదండి వెళ్దాం అన్నారు. కానీ బయలుదేరే సమయానికి వెళ్ళడానికి నిరాకరించారు. మరొకసారి కొందరు ముస్లింలు వచ్చి మసీదులో సామూహిక ప్రార్థనలు చేశారు. కానీ బాబా వారితో కలిసి ప్రార్థన చేయలేదు. ఒక మొహరం పండగప్పుడు కొందరు స్థానిక ముస్లింలు వచ్చి మసీదుకు తాజియా తీసుకువస్తామని చెప్పారు. వారు తాజియా నిర్మించి మొహరం పండుగ 5వ రోజు మసీదులో ఒకచోట ప్రతిష్ఠించారు. బాబా 2 రోజులు దానిని మసీదులో ఉండనిచ్చారు. 3వ రోజు మసీదులో శవాన్ని ఉంచడం నాకు ఇష్టం లేదు అంటూ దానిని లాగి దునిపై పెట్టారు. బాబాకు వ్యతిరేకంగా వారేమీ చేయలేక వెళ్ళిపోయారు. ఒక సాంప్రదాయ మహమ్మదీయుడు పూలను తెచ్చి మసీదులోని నింబారును అలంకరిస్తానని చెప్పి బాబా అనుమతి కోరాడు. బాబా దానిని తీసుకెళ్లి హనుమానుకు అలంకరించు అన్నారు. తను మహమ్మదీయుడునని హిందూ దేవతామూర్తిని పూజించలేనని అతను చెప్పాడు. అప్పుడు బాబా అతనిని తీవ్రంగా దూషిస్తూ బూతులు తిట్టారు. హనుమంతుడు అల్లా కన్నా గొప్పవాడు అనే అర్థం వచ్చేలా ఆ మహమ్మదీయుడు పూలను తీసుకెళ్లిపోయాడు. బాబాకు హనుమంతునిపై ఉన్న గౌరవభావం. చావడిలో అరుగుపైన ఒక మూల చిన్న హనుమాన్ విగ్రహం ఉంది. బాబా క్రింద కూర్చొని ఉన్నారు. అప్పుడు వాన నీళ్లు చావడిలోనికి రాసాగాయి. ఎవరో భక్తుడు బాబాను అరుగుపై కూర్చోమని సలహా ఇచ్చాడు. బాబా నిరాకరిస్తూ దేవునితో సమానంగా అదే స్థాయిలో మనం ఎలా కూర్చునగలము అన్నారు. బడే బాబా ఇస్లాం మతం పుచ్చుకున్న ఒక హిందువును బాబా దగ్గరకు తీసుకువచ్చాడు. బాబా వాడి చెంప చెల్లుమనిపించి నీ అబ్బను మార్చుకున్నావు అన్నారు. బాబా ఒక్కొక్కసారి హిందూ దేవతల పట్ల కూడా విమర్శనాపూర్వకంగా మాట్లాడేవారు. భక్తులు ఎప్పుడైనా పండరిపురం వెళ్ళడానికి అనుమతి కోరినప్పుడు వెళ్ళు అని అంటూనే ఒక తిట్టు తిట్టేవారు. కానీ హారతి సమయంలో జ్ఞాన్దేవ్, తుకారాం పేర్లు వచ్చిన వెంటనే బాబా సావధానంగా కూర్చొని గౌరవపూర్వకంగా చేతులు జోడించేవారు. బాబాకు అద్వైత సిద్ధాంతం పట్ల ఉన్న అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారు స్పష్టంగా ఏదీ చెప్పేవారు కాదు. నేనే భగవంతుణ్ణి అని ఒకసారి, భగవంతుడు అందరిలో ఉన్నాడు అని మరోసారి పలికేవారు. కానీ బాబా మూర్తీభవించిన అద్వైతవాది అని చెప్పవచ్చు. బాబా ఎప్పుడు నిశ్చల స్థితిలో ఉండేవారు. వారి చుట్టూ ఏం జరిగినా పట్టించుకునేవారు కాదు. 32 మంది బాలికల బృందం ఒకటి ప్రతిదినం మసీదుకు వచ్చి వారి ముందు నాట్యం చేసేవారు. బాబా వారి వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. వారిని ఏ ఐహిక బంధాలు అంటేవి కావు. వారు ఎప్పుడు సచ్చిదానంద స్థితిలో ఉండేవారు. ఓసారి ఒక భక్తుడు భగవంతుడు ఎలా ఉంటాడు అని అడిగాడు. బాబా అతనికి ఏమీ జవాబు చెప్పలేదు. కానీ ఒక వ్యక్తిని బాగ్చంద్ మార్వాడి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు తెమ్మన్నారు. బాగ్చంద్ డబ్బు ఇవ్వలేదు. కానీ బాబాకు తన నమస్కారాలు అందజేయమని చెప్పి పంపాడు. బాబా తిరిగి మరొకరి దగ్గరకు పంపారు. అతను కూడా లేదనే జవాబు పంపాడు. తర్వాత బాబా నానాసాహెబ్ చందర్కర్ను పిలిపించి అతనిని 100 రూపాయలు అడిగారు. అతను ఒక చీటీ రాసి బాగ్చంద్కు పంపాడు. బాగ్చంద్ వెంటనే 100 రూపాయలు పంపాడు. బాబా ఈ ప్రపంచంలో అంతా ఇలాగే ఉంటుంది అని వ్యాఖ్యానించారు. బాబాను ప్రశ్నించిన వాడికి ఇదేమీ అర్థం కాలేదు. అతను నా దగ్గరకు వచ్చి బాబా తను అడిగిన ప్రశ్నకు జవాబు ఎందుకు చెప్పలేదని అడిగాడు. నేను అతనికి బాబా దక్షిణ అడగడం, దానికి లభించిన స్పందనే అతని ప్రశ్నకు సమాధానమని వివరించాను. ఇతరులు అడిగితే బాగ్చంద్ మార్వాడి డబ్బు ఇవ్వలేదు. నానా అడిగిన వెంటనే డబ్బు పంపించాడు. అదేవిధంగా ఊరకే బ్రహ్మని చూడదలిచిన వ్యక్తికి అది లభించదు. ఆ అర్హత గలవాడికే లభిస్తుంది. అభిలషించే ముందు అర్హత సంపాదించు అనేది దీని సారాంశం. బాబా లీలలు మహిమలు నేను పెద్దగా చూడలేదు. 1898 ప్రాంతంలో
వారు కొయ్య పలకపై నేల నుండి 7-8 అడుగుల ఎత్తులో నిద్రించే లీలను నేను చూశాను. నిచ్చెన లేకుండానే వారు ఆ పలకపైకి ఎలా ఎక్కేవారో మళ్ళీ ఎలా దిగేవారో అనేది ఒక అద్భుతంగా ఉండేది. బాబా దానిపైకి ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఎవరూ చూడడం జరగలేదు. ఆ పలకను వేలాడదీసిన దారాలు పుట్టుక్కున తెగిపోయేలా ఉండేవి. దానికి తోడు దీపాలు వెలిగించి దాని మీద ఊరికే అలా పెట్టబడి ఉండేవి. పలక ఏమాత్రం కదిలినా ఆ దీపాలు క్రింద పడిపోతాయి. ఓసారి వారు ఆ పలకపై పడుకొని ఉంటే నేను చూడడానికి వెళ్ళాను. వారు ఆగ్రహించి నన్ను అక్కడి నుండి తరిమివేశారు. బాబా నాణ్యాలను రుద్దేటప్పుడు మంత్రాన్ని ఏదైనా ఉచ్చరించేవారా? బాబా అప్పుడప్పుడు మధ్యాహ్నం 1-2 గంటల మధ్య మసీదులో పరదా వెనుక ఒంటరిగా కూర్చొని వింతగా ఏదో చేస్తూ ఉండేవారు. గుడ్డతో కట్టిన ఒక మూటను విప్పి అందులోంచి 10-15 పాత నాణ్యాలను బయటికి తీసేవారు. వాటిల్లో అర్ధన, అన, బేడ, పావలా, అర్ధ రూపాయి, రూపాయి మొదలైన నాణ్యాలు ఉండేవి. ఒక్కొక్క నాణ్యాన్ని తమ చేతిలోనికి తీసుకొని వేళ్లతో వాటిని మృదువుగా రుద్దేవారు. అప్పుడు మంత్రాన్ని ఏదైనా పఠిస్తూ ఉండేవారో లేదో తెలియదు. కానీ ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అంటూ ఉండేవారు. ఈ నాణ్యాలన్నీ బాగా అరిగిపోయి నున్నగా ఉండేవి. ఎవరైనా వస్తున్నట్లు గమనిస్తే వెంటనే వాటిని మూటలో కట్టి దాచేసేవారు. బాబా వాచా వేల కొద్దీ ప్రవచనాలు చేశారు. వాటిల్లో కొన్ని చెప్తాను. ఓసారి బాబా నేను పునతాంబాలో ఉన్నప్పుడు 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. వాళ్ళెందుకు పోట్లాడుకుంటున్నారో అని నేను ఆశ్చర్యపోయాను. వారి వద్ద ఒక కుండ నిండా నాణ్యాలున్నాయి. ఈ సంపద గురించే వారు గొడవ పడుతున్నారు. నేను చడీ చప్పుడు చేయకుండా ఆ నాణ్యాల కుండను తీసుకెళ్ళాను. వాళ్ళు సంపద మాయమవడం చూసి దుఃఖించసాగారు. నాలో నేను ఇలా అనుకున్నాను, నేనెవరు? ఈ సంపద ఏమిటి? ఎవరిది సంపద? ఈ సంపద కోసం పోట్లాట్లు గొడవలు దేనికి? ఈ కుండ నాది, నేను ఈ కుండకు చెందిన వాడిని అన్నారు. మరోసారి నేను పుట్టినప్పుడు నా తల్లి తనకు కుమారుడు కలిగినందుకు ఎంతో సంబరపడింది. ఆమె ప్రవర్తన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? నేను అసలు పుట్టానా? అంతకుముందు మాత్రం నేను లేనా? ఎందుకు ఆమె ఇలా సంతోషిస్తుంది అని అన్నారు. ఓసారి షిరిడీలో ఒక భక్తుడు సిరా అంటే తీపి పదార్థం తయారు చేశాడు. అప్పుడు బాబా నాతో నీకు అతను సిరా ఇచ్చాడా అని అడిగారు. నాకు అతనికి మధ్య మనస్పర్ధలున్నాయని, అందువలన నాకు అతను సిరా ఇవ్వలేదని బాబాకు చెప్పాను. అప్పుడు బాబా ఎవరికి ఏమి ఇస్తారు? ఈ సిరా ఏమిటి? దానిని తినేది ఎవరు? అతను నీ విరోధి అని అనకు. ఎవరికి విరోధి? ఎవరిపైనా విరోధ భావం పెంచుకోకు. అందరూ ఒకటే అని బోధించారు. పై భావాన్నే అమృతానుభవకు నేను వ్రాసిన వ్యాఖ్యలో 2వ అధ్యాయం చివరిలో పొందుపరిచాను. సతారాకు చెందిన ఒక మత గురువు వేదాంతాన్ని గురించి బోధిస్తాను రమ్మని నన్ను ఆహ్వానించాడు. కానీ నేను ఈ విషయంలో శ్రీ సాయిబాబా సహాయం తీసుకోదలిచినట్లు అతనికి చెప్పాను. అతను వెటకారంగా నవ్వి ముస్లిం ఫకీరైన సాయిబాబాకు ఏమీ తెలియదని, వారు వేదాంతాన్ని ఏమాత్రం బోధించలేరు అని అన్నాడు. నాకు సాయిబాబాపై ఉన్న నమ్మకం సడలేదు. నేను బాబా దగ్గరికి వెళ్ళి సుపరిచిత వేదాంత గ్రంథమైన అమృతానుభవకు వ్యాఖ్య వ్రాయాలనుకుంటున్నానని చెప్పాను. వారు నా తలపై తమ హస్తాన్నుంచి ఆశీర్వదించి అనుమతి ఇచ్చారు. నేను వ్యాఖ్య వ్రాయడం మొదలుపెట్టాను. అప్పుడప్పుడు బాబా పలికిన ప్రవచనాల నుండి క్రొత్త సాదృశ్యాలతో ఉపమానాలతో ఉదహరిస్తూ వ్యాఖ్య విజయవంతంగా వ్రాయగలిగాను. ఇవే కాక ఎన్నో కీర్తనలు, సూత్రాలు, శ్లోకాలను వ్రాయగలిగాను. భక్తి సారామృతిలోని 63వ అధ్యాయంలో 333వ పేజీలో మనాచి శ్లోకంతో పాటు నా రచనల వివరాలు కూడా పేర్కొనబడి ఉన్నాయి. సాయిబాబా అప్పుడప్పుడు ముసల్మానీ గీతాలను పాడుతూ ఉండేవారు. ఆ గీతాల భావమేమిటో నాకు అర్థమయ్యేది కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. दत्तात्रेय दामोदर रासने उर्फ नाना साहेब रासने दौलत షా వయస్సు 40 సంవత్సరములు.
దామోదర్ అన్న సావల్రామ్ రాస్నే, రవివార్పేట్, పూనా. మా నాన్న ఎంతో కాలం నుండి శ్రీ సాయిబాబా భక్తులు. నానాసాహెబ్ చాందోర్కర్ బాబా వద్దకు వెళ్ళిన సమయంలో వీరు కూడా షిరిడి వెళ్ళి బాబాను దర్శించారు. అప్పటికి మా నాన్నకు సంతానం లేదు. సంతానాన్ని ఆశించి బాబాను దర్శించారు. 1895 సంవత్సరం ప్రాంతంలో ఒక భక్తుడు బాబాకు బుట్టెడు గోవా మామిడి పళ్ళను కానుకగా పంపాడు. బాబా వాటిలో 6 పండ్లు విడిగా ఉంచి మిగతావి అందరికీ పంచారు. విడిగా ఉంచిన 6 పళ్ళు కూడా పంచమని భక్తులు అడిగారు. అవి దామ్య కోసం ఉంచామని బాబా చెప్పారు. బాబా మా నాన్నను దామ్య అని పిలిచేవారు. భక్తులు దామ్య ఇక్కడ లేడు కదా అన్నారు. అతను ఇప్పుడే కోపరగాంలో దిగాడు, కాసేపటికి ఇక్కడికి వస్తాడు అని బాబా అన్నారు. బాబా చెప్పినట్లుగానే మా నాన్న కాసేపటికి మసీదుకి చేరి పూలమాల, చాదర్ మొదలుకున్నవి బాబాకు సమర్పించాడు. అప్పుడు బాబా మా నాన్నతో, దామ్య, ఈ పళ్ళను తీసుకుపో, వీటిని తినిచావు అన్నారు. ఆ మాటలు విని మా నాన్న భయపడిపోయాడు. కానీ అక్కడే ఉన్న మహల్సాపతి బాబా పాదాల చెంత మరణించటం కన్నా గొప్ప వరం మరొకటి ఉండదని చెప్పాడు. మా నాన్న కాస్త ఊరట చెంది పళ్ళు తిందామనుకున్నాడు. అప్పుడు బాబా, ఈ పళ్ళను నీవు తినవద్దు, నీ చిన్న భార్యకి ఇవ్వు. ముందు నీకు 2 కుమారులు కలుగుతారు. మొదటి వాడికి దౌలత్ షా అని, రెండవ వాడికి తాన్ షా అని పేర్లు పెట్టు అని ఆదేశించాడు. మా నాన్న అహ్మద్ నగర్ తిరిగి వచ్చి బాబా ఇచ్చిన పళ్ళను తన చిన్న భార్యకి ఇచ్చాడు. బాబా చెప్పిన పేర్లను కూడా గుర్తుగా తన డైరీలో వ్రాసి పెట్టాడు. 1 సంవత్సరం తర్వాత నేను పుట్టాను. నాకు 15 నెలల వయసు ఉన్నప్పుడు మా నాన్న నన్ను బాబా దర్శనానికే షిరిడీకి తీసుకుని వెళ్ళాడు. బిడ్డకి పేరేమి పెట్టమంటారని బాబాని అడిగాడు. బాబా, నేను ఈ బిడ్డకు పేరు పెట్టడం ఏమిటి? నేను ఎప్పుడో చెప్పాను. నేను ఏమి చెప్పానో నీవు మర్చిపోయావా? నీవు నీ డైరీలో 3వ పేజీలో వ్రాసుకున్నావు. వీడికి దౌలత్ షా అని పేరు పెట్టమని చెప్పలేదు అన్నారు. నాకు 5 సంవత్సరాలప్పుడు పుట్టి వెంట్రుకలు తీయించి అక్షరాభ్యాసం చేయించాలని తలచి మా నాన్న నన్ను షిరిడీకి తీసుకువెళ్ళాడు. బాబా నా చేత బలపం పట్టించి హరి అని వ్రాయించాడు. తరువాత నన్ను షిరిడీలోని బడికి పంపించారు. నాకు 9 సంవత్సరాల వయసప్పుడు మా తల్లిదండ్రులతో కలిసి నేను షిరిడీకి వెళ్ళాను. ఒకరోజు మసీదులో కూర్చుని బాబా పాదాలు పడుతున్నాను. అప్పుడు అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. బాబా వాళ్ళకి స్వయంగా మిఠాయిలు పంచుతున్నారు. నా దృష్టి అటువైపు మళ్ళింది. ఫలితంగా కాళ్ళు వత్తడంలో నా శ్రద్ధ కాస్త మందగించింది. ప్రక్కనే ఉన్న మా అమ్మ అది గమనించి మిఠాయిల వైపు చూస్తూ, బాబా సేవ నిర్లక్ష్యం చేస్తున్నావా అంటూ నన్ను కొట్టింది. వెంటనే బాబా కోపంతో, ఏ ముసలి, పిల్లవాడిని ఎందుకు కొట్టావని కసురుకున్నారు. ఈమె బాబాతో, బాబా పిల్లవాడు కుదురుగా మీ సేవ చేసుకునే బుద్ధిని ప్రసాదించండి అని వేడుకుంది. పిల్లవాడు చక్కగా నా సేవ చేసుకుంటాడు. భగవంతుడు వాడికి స్వచ్ఛమైన బుద్ధిని ప్రసాదిస్తాడు. భయపడకు, ఇక వాడిని ఎప్పుడూ కొట్టకు అని బాబా మందలించారు. నాకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు నా సోదరునితో కలిసి షిరిడీకి వెళ్ళాను. మా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. బాబా దక్షిణ రూపంలో 10 రూపాయలు, ఒకసారి 15 రూపాయలు, ఇంకొకసారి ఇది చాలాసార్లు డబ్బు అడిగి తీసుకున్నారు. మా దగ్గర నా సోదరుని జేబులో 25 రూపాయలే మిగిలాయి. దారి ఖర్చులకు బాబా దక్షిణ ఇచ్చేందుకు డబ్బు పంపమని అహ్మద్ నగర్కి జాబు వ్రాసాము. ఆ రోజు సాయంత్రం బాబా నా సోదరుణ్ణి 25 రూపాయల దక్షిణ అడిగాడు. అతను మా దగ్గరున్న డబ్బంతా ఖర్చు అయిపోయింది, ప్రయాణ ఖర్చులకు డబ్బు అవసరమని చెప్పాడు. బాబా వెంటనే, ఎందుకు అబద్ధం చెబుతావు? నీ జేబులో 25 రూపాయలు ఉన్నాయి. ప్రయాణ ఖర్చులకు డబ్బు పంపమని నగరుకి జాబు రాశారు కదా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय.
ఎందుకు అబద్ధం చెప్తావు? నీ జేబులో 25 రూపాయలు ఉన్నాయి. ప్రయాణ ఖర్చులకు డబ్బు పంపమని నగరుకు జాబు రాశారు కదా. ఆ డబ్బు మనీ ఆర్డర్ ద్వారా రేపు నీకు అందుతుంది. భయపడవద్దు అన్నారు. నా సోదరుడు తన దగ్గరున్న 25 రూపాయలు బాబాకు సమర్పించాడు. బాబా తరచుగా ఎవరు నాకు 1 సమర్పిస్తారో వారికి నేను 2 ఇస్తాను, 2 ఇచ్చిన వారికి 5 ఇస్తాను, 5 ఇచ్చిన వారికి 10 ఇస్తాను అని చెప్తుండేవారు. మనం భగవంతునికి భక్తితో సమర్పించిన మొత్తానికి ఎన్నో రెట్లు అధికంగా మనకు వారు ప్రసాదిస్తారన్న సామాన్య అర్థంతో పాటు ఏదో నిగూఢార్థం కూడా దాగి ఉంది. నాకు వివాహం చేయడానికి నిశ్చయించినప్పుడు 4 సంబంధాలు వచ్చాయి. మా నాన్న బాబాను సంప్రదించకుండా, వారు అనుమతి లేకుండా ఏ పని చేయరు. అందువల్ల ఆ 4 అమ్మాయిల జాతకాలు తీసుకొని షిరిడీ వెళ్ళి బాబా ముందుంచారు. అందులో 22,500 లేక 3,000 రూపాయల కట్నం ఇచ్చే సంబంధం కూడా ఉంది. కానీ బాబా ఆ 4లో పేదింటి అమ్మాయి జాతకం ఎంపిక చేసి మా నాన్న చేతిలో పెట్టారు. ఆ అమ్మాయితోనే నా వివాహం జరిగింది. పండరీపురంలో నిశ్చయించిన నా వివాహానికి మా నాన్న బాబాను ఆహ్వానించాడు. బాబా, నేను నీతోనే ఉంటాను, భయపడవద్దు, నన్నెప్పుడూ తలుచుకున్నా వచ్చి నీ చెంతనే ఉంటాను అన్నారు. అయినా మా నాన్న బాబాను నా పెళ్లికి రమ్మని ఒత్తిడి చేశాడు. అప్పుడు బాబా, భగవంతుని అనుమతి లేనిదే నేనే పని చేయను, నా తరఫున శ్యామాని పంపుతాను అన్నారు. అలాగే పండరీపురంలో జరిగిన నా పెళ్లికి శ్యామ హాజరయ్యాడు. నాకు ఒక తమ్ముడున్నాడు. అతనికి కూడా బాబా సూచించిన పేరే పెట్టారు. నాకు 2 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు పుట్టారు. కానీ 3 పుట్టిన కొన్ని నెలలకే మూర్ఛ రోగంతో చనిపోయారు. మగపిల్లవాడు 1926లో చనిపోయాడు. నా భార్య ఆరోగ్యం కూడా క్షీణించింది. నాలో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. విచార భారంతో కృంగిపోయి షిరిడీ వెళ్ళి బాబాను, అల్పాయుష్యులైన ఇంతమంది పిల్లల్ని ఇచ్చే బదులు పూర్ణాయువు గల 1 బిడ్డను ప్రసాదించండి అని ప్రార్థించాను. నేను షిరిడీలో నిద్రిస్తుండగా బాబా నా కలలో కనిపించారు. పిల్లవాడు చనిపోయాడని చింతించకు, వాడు తల్లిదండ్రులకు హాని కలిగించే మూలా నక్షత్రంలో పుట్టాడు అని బాబా పలికారు. ఆ కలలో బాబా ఛాతీపై సూర్యుని వలె ప్రకాశించే కాంతి వలయం ఉంది. ఆ వలయంలో చనిపోయిన నా కుమారుణ్ణి ఒడిలో పెట్టుకొని బాబా కూర్చొని ఉన్నారు. నాకు ఈ బిడ్డ వల్ల ప్రమాదం ఉంది, అందుకే నేను తీసుకెళ్లాను. నీకు మరొక బిడ్డను ప్రసాదిస్తాను, భయపడకు అన్నారు. అప్పటికే మా కుటుంబం అహ్మద్ నగర్ నుండి పూనాకు తరలి వెళ్ళింది. నేను ఇంటికి వెళ్ళి చనిపోయిన కుమారుని జాతక చక్రం తీసి చూశాను. బాబా చెప్పినట్టు వాడు మూలా నక్షత్రంలో పుట్టాడు. నేను షిరిడీ యాత్ర చేసిన 15 నెలలకు మాకొక కుమారుడు పుట్టాడు. వాడు పూర్ణారోగ్యంతో ఉన్నాడు. ఇది 1928లో జరిగింది. నాకు శ్రీ సాయి బాబాపై భక్తి విశ్వాసాలు వృద్ధి చెందాయి. నేను సాధు సత్పురుషులను అందరినీ సాయి స్వరూపులుగానే భావించేవాడిని. వారికి నమస్కరించేటప్పుడు బయటకు కానీ మనస్సులో కానీ సమర్థ సద్గురు సాయినాథునికి ప్రణామాలు అనేవాడిని. 1927లో కేట్గామ్ పేటకు వెళ్ళి నారాయణ్ మహారాజును దర్శించాను. వారికి నమస్కరిస్తూ మనసులో సాయిబాబాకు ప్రణామం అందజేశాను. మహారాజ్, నీ గురువు నాకన్నా ఉన్నత శ్రేణిలో ఉన్న పరమ గురువు. నీవిక్కడికి ఎందుకు వచ్చావు? నీ ప్రారంధం సంచితం అక్కడే ఉంది. నీ ఎన్నిక శ్రేష్టమైనది, అక్కడికే వెళ్ళు. నీ ఆశయాలన్నీ అక్కడే సిద్ధించగలవు అన్నారు. నేను నారాయణ్ మహారాజుకు నాకు కుమారుడు పుట్టకమునిపే దర్శించాను. 1927లో నా జాతక చక్రంలో నక్షత్ర ప్రభావం వల్ల నా ఆరోగ్యం క్షీణించింది. నేను ప్రతి ఆదివారం జాన్నర్కు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూనా నుండి 40 కిలోమీటర్లు సీతారాం ఉత్తరేశ్వర్ శివుడు ఆలయానికి వెళ్ళి పూజించేవాడిని. ఒక ఆదివారం రాత్రి 9 గంటలకు విగ్రహంపై పూలు చల్లి
సాయిబాబాకు ప్రణామాలు అని నమస్కరించాను. అప్పుడు ఆ విగ్రహం వద్ద ఒక వెలుగు, ఆ వెలుగులో నేను నిరంతరం స్మరించే సాయిబాబా రూపం కనిపించాయి. అప్పటి నుండి నా ఆరోగ్యం మెరుగుపడసాగింది. అక్కడ జానకీదాస్ అనే సాధువు ఉండేవాడు. ప్రతి ఆదివారం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సాధువును కూడా సాయిలా భావించి సాయినామం స్మరించుకుంటూ నమస్కరించేవాడిని. ఒకసారి అతనికి నమస్కరించిన వెంటనే, నీ ఒక గొప్ప మహాత్ముని ఆశ్రయించావు, నాలాంటి సామాన్య సాధువుల దగ్గరకు ఎందుకు వస్తావు? మాలాంటి వారమంతా సాయిబాబా పాదాలను ఆశ్రయిస్తాము అన్నారు. తరువాత నేను బస్సుకు వెళ్ళి నిద్రపోయాను. ఆ రాత్రి కలలో బాబా ఫకీరు వలె కనిపించారు. వారు నాతో, నీవు చాలా ఆతురతగానున్నావు, నీ సంపూర్ణ శరీరాన్ని మనసుతో సహా నాకు భిక్షగా సమర్పించు అన్నారు. నేను ఈ భిక్షను సమర్పించి మా నాన్నకు తెలియజేస్తాను అని వారికి చెప్పాను. బాబా, మీ నాన్నతో సంప్రదించకుండానే నీవు ఈ పని ఎలా చేయగలవు అని అడిగారు. నేను, అవును చేస్తాను, నా శరీరానికి యజమాని నేనే, ఇది నా సొంతం. అంతేకాక మా నాన్నగారికి నేను ఒక్కడినే కాదు, ఇంకా కుమారులున్నారు. మీరే వారికి కుమారులను ప్రసాదించారు. మీరిచ్చిన దానిని తిరిగి మీకు ఇవ్వడానికి మా నాన్న అభ్యంతరం చెప్పరు అన్నాను. తరువాత బాబా నా శరీరాన్ని తమ అరచేతిలోకి తీసుకొని పై జేబులో వేసుకున్నారు. బాబా ఎంతో దయతో నన్ను తమ హృదయం చెంతకు చేర్చుకున్నారన్న ఆలోచన నాకు ఆనంద పారవస్యాన్ని కలుగజేసింది. తరువాత నాకు మెలకువ వచ్చింది. నేను మేలుకోగానే చాలా ఆనందం కలిగింది. ఆ కల తరువాత నా మనసు వైరాగ్యంతో నిండిపోయింది. అంతకు ముందు వలె ఏ విషయము నన్ను ఆకర్షించలేకపోయింది, నా మనసును ప్రభావితం చేయలేకపోయింది. 2-3 నెలల తరువాత 1926వ సంవత్సరంలో ఫాల్గుణ పద్య పండరీపురంలో ఉండగా మాకు ఒక కుమారుడు కలిగాడు. 15 నెలల తరువాత మా నాన్నతో కలిసి షిరిడీ వెళ్ళినప్పుడు మా నాన్న నాకు మరొక కుమారుణ్ణి ప్రసాదించమని బాబాను ప్రార్థించాడు. బాబా కృప వలన 1931లో మరొక బిడ్డ కలిగాడు. వాడికి సాయిదాస్ అని పేరు పెట్టాము. వాడు పుట్టిన 2వ రోజే వాడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. బాబా ఊదీ తీర్థం ఇచ్చాము. బాబా ఉపయోగించిన శేషవస్త్రాన్ని తాయెత్తులో పెట్టి వాడికి కట్టాము. వెంటనే జ్వరం తగ్గి ఆరోగ్యవంతుడయ్యాడు. పిల్లవాడికి 1 సంవత్సరం నిండిన తరువాత వాడిని తీసుకుని షిరిడీ వెళ్ళాము. బాబాకు అభిషేకం చేయించాము. సమాధి మీద కప్పేందుకు వస్త్రాన్ని సమర్పించాము. బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేశాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. 1931లో గాజుల వ్యాపార నిర్వహణను నాకు అప్పగించారు. నేను ఆ వ్యాపారానికి బాబా పేరు పెట్టాలని పట్టుబట్టి శ్రీ సమర్థ సాయినాథ్ అండ్ కంపెనీ అని పేరు పెట్టాను. ఆ పేరు పెట్టడం బాబా అనుమతితోనే జరిగింది. అంటే బాబా పటం ముందు చీటీలు వేసి ఎంపిక చేయడం. ఈ వ్యాపారాన్ని నిజాయితీగాను మనసాక్షి సమ్మతంగాను నడపసాగాను. బాబాను స్మరించి నేను ఎవరికైనా ఊది తీర్థము ఇస్తే వాళ్ళ రోగాలు నయమయ్యేవి. నేను తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు 1/9/1932వ తేదీన ముత్రా అను ప్రదేశంలో నాకు కలరా సోకింది. నేను మరణించడం ఖాయమనిపించింది. మా నాన్న నా చివరి కోరిక ఏమిటని అడిగాడు. నన్ను షిరిడీ తీసుకువెళ్ళమని, నేను మరణిస్తే నా దైవమైన సాయిబాబా చెంత నా దేహాన్ని దహనం చేయమని కోరాను. బాబా ఫోటోను నా తల దగ్గర పెట్టి సాంబ్రాణి కడ్డీలు వెలిగించారు. బాబా ఊది తీర్థము నా నోట్లో పోస్తూనే ఉన్నారు. నేను కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాను. అర్ధరాత్రి మా వదిన సుభద్రాబాయికి పూనకం వచ్చింది. మీరా దాతర్ గుజరాత్లో సిద్పూర్ సమీపంలోని ఉణవకు చెందిన అను ముస్లిం సాధువు ఆమెను పూని మాట్లాడసాగాడు.
మీరు సాయిని ప్రార్థిస్తున్నారు. వారు నా మామ. వారు వయోభారంతో నడవలేకున్నారు. కనుక వారు పంపగా నేను వచ్చాను. వారి కృపాశిస్సులు మీకు లభిస్తాయి. వారిని మీరు రేపు దర్శించుకుంటారు. ఒక కప్పు కాఫీ తయారు చేసి రోగికి ఇవ్వండి. భయపడవద్దు అని పలికాడు. కాఫీ తయారు చేసి దానిలో బాబా ఊది వేసి నా చేత త్రాహించారు. ఆ తరువాత జ్వరం తగ్గి విరోచనాలు ఆగిపోయాయి. మరుసటి రోజు నేను అంత త్వరగా కోలుకోవడం చూసి డాక్టరు ఆశ్చర్యపోయాడు. నిన్న ఇతడు మృత్యువుకు అతి సమీపంలో ఉన్నాడు. ఒక్క రోజులో ఇతనిలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని ప్రశ్నించాడు. శ్రీ సాయిబాబా వైద్యులకే వైద్యుడని, వారి పవిత్ర ఊదియే నన్ను కాపాడిందని నేను జవాబు చెప్పాను. దామోదర్ సావల్రామ్ రాస్నే ఉరఫ్ అన్నా రాస్నే, తండ్రి సావల్రామ్ రాస్నే, కాసార్, అహ్మద్ నహర్, ప్రస్తుత నివాసం పూనా. నా కుమారుడు తన జన్మ వృత్తాంతం గురించి చెప్పినదంతా వాస్తవమే. నేను సంతానాన్ని ఆశించి బాబాను దర్శించినప్పుడు వారు ఎంతో దయతో నన్ను ఆశీర్వదించారు. నేను కోపర్గాం స్టేషన్లో దిగి షిరిడీకి చేరే మార్గంలో ఉన్న సమయంలోనే బాబా నేను వస్తున్నట్లు భక్తులకు చెప్పి నాకు ఇవ్వడానికి కొన్ని మామిడి పండ్లు తీసి ఉంచారు. నేను మసీదు చేరగానే ఆ పండ్లను నాకు ఇచ్చి ఆశీర్వదిస్తూ వాటిని నా చిన్న భార్యకు ఇవ్వమని ఆదేశించారు. ఆమెకు ముందు 2 మగపిల్లలు పుడతారని, వాళ్ళకి ఏ పేర్లు పెట్టాలో కూడా చెప్పారు. నేను ఆ పేర్లను గుర్తుగా నా డైరీలోని 3వ పేజీలో రాసి పెట్టాను. 15 నెలల తరువాత బాబా చెప్పినట్లుగా ఒక బిడ్డ, కొన్ని సంవత్సరాల తరువాత మరొక బిడ్డ కలిగారు. వారికి మామూలు హిందూ పేర్లతో పాటు బాబా చెప్పిన పేర్లను కూడా జత చేశాను. నేను బాబా సమాధి ముందు కూర్చుని నాకు 2వ మనమణ్ణి ప్రసాదించమని ప్రార్థించాను. వారు వెంటనే నా కోరిక తీర్చారు. నేను ఎల్లప్పుడూ బాబా సలహా తీసుకున్న తరువాతే ఏ పనైనా చేసేవాడిని. అందువల్ల ఎప్పుడూ మంచి ఫలితాలే దక్కేవి. ఒకసారి నాకు సంబంధించిన కేసు ఒకటి హైకోర్టుకు అప్పీలు చేయబడింది. ఆ కేసు నిమిత్తం బొంబాయికి వెళ్ళమని మా లాయర్ నాకు జాబు రాశాడు. నేనప్పుడు షిరిడీలో ఉన్నాను. బాబా నేను బొంబాయి వెళ్లేందుకు అనుమతించక నన్ను షిరిడీలోనే ఉంచారు. నేను కోర్టుకు హాజరు కాకపోయినప్పటికీ తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది. ఒకసారి నానాసాహెబ్ డేంగ్లే ఒక పెద్ద వెండి పళ్ళెం నిండా రుచికరమైన పదార్థాలు పెట్టి దానిని బాబా ముందు ఉంచి ఆరహించమని ప్రార్థించాడు. అప్పుడు బాబా కేక వేయగానే ఒక నల్ల కుక్క పరుగున వచ్చి పళ్ళెంలోని పదార్థాలని తినసాగింది. అక్కడే నిలబడి చూస్తున్న నానాసాహెబ్ డేంగ్లే, ఈ ఊరకుక్క కోసమేనా ఇంత కష్టపడి ఈ పదార్థాలను తయారు చేసింది అని మనస్సులో అసగ్గించుకున్నాడు. వెంటనే బాబా పళ్ళాన్ని అతని వైపు నెట్టి కోపంగా తీసుకుపో అన్నారు. ఇది జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. బాబా మూగజీవులను, కడజాతి వాళ్లను తమతో సమానంగా భావించి ఆరాధించేవారు. ఒకసారి నేను షిరిడీలో విందు ఒకటి ఏర్పాటు చేసి బాబా స్వయంగా రారని తెలుసు కాబట్టి వారి బదులు బాలా పాటిల్ను విందుకు పంపమని అభ్యర్థించాను. నేను బాబా వద్దకు వెళ్ళిన తొలి రోజులలో నెవాసాకు చెందిన బాలా పాటిల్ మసీదులో చిమ్మడం వంటి పనులతో పాటు బాబాకు పలు రకాల సేవలు చేస్తుండేవాడు. అతను కడజాతివాడు. అతనిని దుత్ అని అసగ్గించుకుంటూ అవమానించుకుంటే పంపుతాను అని బాబా చెప్పారు. నేను అలాగేనని వారికి హామీ ఇచ్చి బాలాపాటిల్ని ఇంటికి తీసుకెళ్లాను. భోజనం తయారవగానే బాబాకు ప్రత్యేకించి ఒక పళ్ళెము పెట్టి వండిన వంటకాలన్నీ అందులో వడ్డించి బాబా రండి అని ఆహ్వానించాను. వెంటనే ఒక నల్లని కుక్క లోనికి ప్రవేశించి పళ్ళెములోని పదార్థాలు అన్నింటినీ తిని వెళ్ళిపోయింది. అది తిన్నంత వరకు నేను గౌరవభావంతో వేచి ఉండి తరువాత బాలాపాటిల్ను నాతో పాటు కూర్చోబెట్టుకుని అతిథులందరితో కలిసి భోంచేశాను. నా మనసు ఎప్పుడూ బాబా ధ్యాసలోనే ఉంటుంది. తరచుగా వారి దర్శనం నాకు ఇక్కడే లభించేది. బాబా అప్పుడప్పుడు కఠినంగా తిట్టేవారు, కొట్టేవారు కూడా. అక్కల్కోట మహారాజు వంటి మహాత్ముల తిట్లు, దెబ్బలు శుభాల్నే కలుగజేస్తాయని నాకు తెలుసు. అందువల్ల బాబా తిట్లను, దెబ్బలను నేను అవమానకరంగా భావించేవాడిని కాదు. వారితో గల అనుబంధాన్ని నేను ఎన్నడూ వదులుకోలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय। బాబా ముస్లింలను నమాజ్ చేసుకోమని తరువాత తమ వద్ద ఖురాన్ పఠించమని చెప్పేవారు. అప్పుడప్పుడు మౌల్వీలతో మతపరమైన విషయాలు మాట్లాడుతుండేవారు. నేను మొట్టమొదట షిరిడీకి 1895 ప్రాంతంలో వెళ్ళాను. నేను వెళ్ళిన మరుసటి సంవత్సరం నుండి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలకు జరీ అంచు జెండా ఒకటి సమర్పిస్తున్నాను. అప్పటికి నానా అంటే దౌలత్ షా ఇంకా పుట్టలేదు. దాసగణ్ మహారాజ్ కానీ దావోల్కర్ కానీ నా అనుభవాల గురించి నన్నెప్పుడూ అడగలేదు. నేను వాళ్ళకి ఏ వివరాలు చెప్పలేదు. నాకు ముగ్గురు భార్యలున్నారని వ్రాసిన విషయం వాస్తవం కాదు. నాకు 2 భార్యలు మాత్రమే ఉన్నారు. నేను జ్యోతిష శాస్త్రాన్ని సంప్రదించాను. నా జాతక చక్రంలోని 5వ స్థానంలో కేతువు ఉన్నందువలన నాకు సంతానం కలగడం కష్టమని జ్యోతిష్కులు చెప్పారు. కానీ సాయిబాబా విధి విధానాన్నే మార్చి నాకు సంతాన ప్రాప్తి కలుగజేశారు. తాము ఇచ్చిన 4 మామిడి పండ్లు నా చిన్న భార్యకు ఇమ్మని, ఆమెకు 8 మంది పిల్లలు పుడతారని బాబా చెప్పారు. వారు చెప్పినట్లుగానే జరిగింది. నా వ్యాపార విషయాలలో నేను బాబాను సంప్రదించేవాడిని. ఒకసారి బొంబాయి ప్రతి మార్కెట్లో పెట్టుబడి పెట్టమని ఒక దళారి నాకు చెప్పాడు. అతను నా వ్యాపారంలో భాగస్థుడు కాదు. నేనే మొత్తం పెట్టుబడి పెట్టాలి. బాబా వద్దకు వెళ్ళి మసీదులో వారి పాదాలొత్తుతూ నాకు వచ్చే లాభంలో బాబాకు వాటా ఇవ్వాలని తలచాను. ఆ సమయంలో బాబా, నేను, మహల్సాపతి మాత్రమే మసీదులో ఉన్నాము. బాబా వ్యాపార విషయాలలో తగులు కొనడం నాకు ఇష్టం లేదు అన్నారు. దాంతో నేను ఆ వ్యాపారం మానుకున్నాను. మరోసారి నేను షిరిడీ వెళ్ళినప్పుడు ధాన్యం వ్యాపారం చేయవచ్చా అని బాబాను అడిగాను. ధరలు పడిపోతాయని, కొన్న ధర కన్నా తక్కువ ధరకు అమ్మవలసి వస్తుందని బాబా చెప్పారు. నేను ఆ ఆలోచన కూడా మానుకున్నాను. నేను ఈ విషయాన్ని నా స్నేహితుడైన ఒక వ్యాపారికి చెప్పాను. చాలా కాలంగా ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని, తగ్గడం జరగదని, బాబా సూచన తప్పని అతను చెప్పాడు. ఆ తరువాత శ్రావణం వచ్చింది. వర్షాలు పడ్డాయి. ధరలు అకస్మాత్తుగా పడిపోయాయి. ధాన్యాన్ని నిల్వ చేసిన వ్యాపారులు అపారంగా నష్టపోయారు. ఈ విషయంలో బాబా నన్ను కాపాడారు. బాబా అనుమతి లేనిదే నేను ఏ లావాదేవీలు జరిపేవాడిని కాదు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు షిరిడీ వెళ్ళి ప్రతి విషయాన్ని వారితో సంప్రదించేవాడిని. 1918లో బాబా మహాసమాధి అనంతరం వారి పటం ముందు చీటీలు వేసి నిర్ణయం తీసుకునేవాడిని. వారు ఇప్పటికీ నన్ను సరియైన మార్గంలోనే నడిపిస్తున్నారు. ఒకసారి నేను మసీదులో భక్తులందరితో పాటు బాబా పాదాల చెంత కూర్చొని ఉన్నాను. అప్పుడు నా మదిలో మెదిలిన 2 ప్రశ్నలకు బాబా సమాధానమిచ్చారు. 1. బాబా దగ్గరకు అసంఖ్యాకమైన భక్తులు వస్తుంటారు కదా, వచ్చిన వారందరూ వారి నుండి లబ్ధి పొందుతున్నారా? దానికి బాబా, పూత పూసిన మామిడి చెట్టును చూడు, అందులోని పువ్వులన్నీ కాయలై పండ్లైతే ఎంత బాగుంటుంది. కానీ అలా అవుతాయా? ఎక్కువ భాగం రాలిపోతాయి. కొన్ని పువ్వులుగా, కొన్ని పిందెలుగా, మరికొన్ని గాలికి రాలిపోతాయి. ఏ కొద్దో మిగులుతాయి అన్నారు. 2. ఇది నా గురించి అడిగినది. బాబా సమాధి చెందితే నాకు దిక్కెవరు? నా గతి ఏమవుతుంది అని చింతించాను. దానికి బాబా, ఎప్పుడైనా ఎక్కడైనా నన్ను తలచిన వెంటనే నేను నీ వెంట ఉంటాను అని హామీ ఇచ్చారు. బాబా ఇచ్చిన హామీని వారు 1918 ముందు తరువాత కూడా నెరవేరుస్తున్నారు. వారు నాతోనే ఉండి నాకు మార్గం చూపిస్తున్నారు. 1910-11 ప్రాంతంలో నా సోదరులు నా నుండి వేరైపోయారు. అకస్మాత్తుగా నా సోదరి చనిపోయింది. మా ఇంట్లో దొంగలు పడ్డారు. దానిపై పోలీసు విచారణ జరిగింది. వీటన్నింటి వలన నా మనసు వికలమైంది.
ఇది సాయి లీలా మాసిక్ 3 368 69లో ఇది ప్రస్తావించబడి ఉంది. ఇక్కడ ఒక ఫుట్ నోట్ ఉందండి. ఒకటి, నా సోదరి చనిపోయినప్పుడు నేను దుఃఖభారంతో కుమిలిపోయి జీవితం పట్ల ఆశను ఆనందాన్ని కోల్పోయాను. నేను బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు వారు హితవాక్యాలతో నన్ను ఓదార్చారు. అప్పా కులకర్ణి ఇంటికి పంపి పూరన్ పోళీలతో విందు భోజనం చేయించి నాకు చందనం పూయించారు. 30 సంవత్సరాల నుండి నాతో ఉండిన నా పాత స్నేహితుడు నా భార్య నగల పెట్టెను దొంగిలించుకొని వెళ్ళాడు. ఆ నగలతో పాటు మంగళకరమైన నత్తు అంటే ముక్కు పుడక కూడా ఉంది. నేను బాబా ఫోటో ముందు కూర్చొని విలపించాను. మరుసటి రోజు నా స్నేహితుడు మా ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పి నగల పెట్టెను తిరిగి ఇచ్చాడు. డిసెంబర్ 8వ తేదీ 1936, మార్చి 10వ తేదీ 1938. అబ్దుల్ తండ్రి సుల్తాన్, వయస్సు సుమారు 65 సంవత్సరములు, ముసల్మాన్, ఖాందేశ్లోని నాందేడు, ప్రస్తుత నివాసం షిరిడి. నేను తపతీ నదీ తీరంలోనున్న నాందేడు నుండి 45 సంవత్సరాల క్రితం అంటే 1889లో షిరిడి వచ్చాను. మొదట నేను నాందేడుకు చెందిన అమీరుద్దీన్ ఫకీరు ఆశ్రయంలో ఉన్నాను. ఆ ఫకీరుకు సాయిబాబా కలలో కనబడి 2 మామిడి పండ్లను ప్రసాదించి వాటిని నా చేతికి ఇచ్చి నన్ను షిరిడి పంపమని ఆదేశించారు. అమీరుద్దీన్ ఫకీరు తన కల విషయం చెప్పి మామిడి పండ్లను ఇచ్చి నన్ను షిరిడీలోని శ్రీ సాయిబాబా దగ్గరకు వెళ్ళమన్నారు. నేను ఇక్కడికి నా 20వ సంవత్సరంలో వచ్చాను. అప్పటికి నానాసాహెబ్ చాందోర్కర్ కూడా బాబా వద్దకు రాలేదు. బాబా నన్ను చూడగానే నా కాకి వచ్చింది, మేరా కావ్ లా అలా అంటూ ఆహ్వానించారు. బాబా నన్ను తమ సేవకు పూర్తిగా అంకితమవ్వమని ఆదేశించారు. మొదటి నుండి నేను 5 అఖండ దీపాలలో లెండి, మసీదు, చావడి మొదలైన చోట్ల దీపాలలో నూనె పోయడం, వెలిగించడం మొదలైన పనులు చేసేవాడిని. బాబా నాకు కానీ మరెవ్వరికీ కానీ భోజనం పెట్టేవారు కాదు. ఏదో విధంగా భిక్ష చేసి భోజనం సంపాదించుకునేవాడిని. నేను ప్రస్తుతపు గుర్రపు శాలలో 5-6 సంవత్సరాలు నివసించాను. నేనెప్పుడూ బాబా సేవ చేస్తూ వారి చెంతనే గడిపేవాడిని. నేను రోజుకి 3 సార్లు స్నానం చేసేవాడిని. మసీదులో వారి చెంత ఖురాన్ పఠించేవాడిని. ఒక్కొక్కసారి బాబా ఖురాన్ను తెరచి ఆ పేజీలో ఉన్న భాగాలని చదవమనేవారు. అప్పుడప్పుడు వారు ఖురాన్లోనున్న వాక్యాలను చెప్పేవారు. బాబా నోటి నుండి వెలువడిన ప్రతి మాట పవిత్రమైనదే. వారి మాటలను మరాఠీ, మోడీ లిపిలో పుస్తకంలో వ్రాసేవాడిని. బాబా నోటి నుండి వెలువడిన మాటలు నన్నేగాక అందరినీ సరియైన మార్గంలో నడిపిస్తాయని నా నమ్మకం. అందువల్ల వారి ప్రవచనాల పుస్తకాన్ని క్రింది విధంగా ఉపయోగించేవాడిని. ఎవరైనా తమ భవిష్యత్తు తెలుసుకోదలచినప్పుడు కానీ, క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు కానీ నా దగ్గరకు వచ్చారు. నేను భక్తితో బాబాను తలచుకొని పుస్తకాన్ని తెరిచేవాడిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणु कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
సాయి బాబా